అమ్మ సాంప్రదాయని. చెప్పండి ఆంటీ. ఇది కాస్త మధుకిస్తావా? తప్పకుండా ఆంటీ. చిక్కు 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 చిలక సిగ్గు 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 మొలక అదేంటండి అలా చూస్తూ ఉండిపోయారు? మీరెప్పుడైనా అజంతా ఎల్లోరని చూసారా? టీవీలో చూశానండి. నేను కూడా మీలాగే మొన్నటి వరకు వీడియోలోనూ ఫోటోలోనూ చూశాను. ఇప్పుడు ఆ అజంతా శిల్పం సాంబ్రాణి పొగ తీసుకుని నా ఎదురుగా వస్తుంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. అచ్చం మేఘాల మధ్య దేవతలా ఉన్నారు. అదేమిటోనండి, మీరిలా మాట్లాడుతుంటే నాకేదోలా అయిపోతుంది. సిగ్గులు మొగ్గలేయడం అంటే అదే. ఓ, సిగ్గేస్తుందా నాకు? నీకు సిగ్గేస్తున్న విషయం కూడా తెలియనంత అమాయకురాలివి నువ్వు. అవునా? చూసావా, నీ అమాయకత్వం కూడా నీకు తెలియనంత అమాయకురాలివి. కానీ మీరు మాత్రం భలే తెలివైన వారనిపిస్తుంది. నిజమే, నా తెలివి గురించి నేను చెప్పుకోకూడదు గాని నాకు ఒళ్ళంతా తెలివే. ఇంత తెలివైన వారిని చూడ్డం ఇదే మొదటిసారి. ఏం చెప్పినా బుట్టలో పడిపోయే ఇంతటి అమాయకురాల్ని చూడ్డం నాకు ఇదే మొదటిసారి. ఎంత పొగేంట్రా బాబు, కొంపలు అంటుకుపోతున్నాయా ఏంటి? సంపు సంపు రూత్, సంపు రూత్, సంపు రూత్. ఓర్ని, ఈ పొగలు చూసి ఈ కొంప తగలబడిపోతుందనుకున్నాను. నా కొంపే తగలబడేలా ఉంది. వీడు ఆల్మోస్ట్ ముగ్గులోకి దించేసినట్టున్నాడు. అసలు వదలకూడదు. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? గెట్ అవుట్. వీడికి ఇలా కాదు. అరే, ఏమైంది? ఓ దుష్టుడు నిన్ను మాయ చేస్తున్నాడు. కాపాడాను దాయి. దాయి, ఈ రోతర్ నిన్ను మాయ చేశాడు. అందుకే అలా బొమ్మలా నిలబడిపోయావు. అవును, ఈయన మాయ చేశారు. మీసాలు గడ్డాలు లేని వాళ్ళంతా మాయగాళ్ళు. నాలాగా మీసాలు గడ్డాలు ఉన్నవాడే మగాడు. నన్ను చూడు ఎలా ఉన్నాను. దిష్టి గుమ్మడికాయకి గడ్డం మిసం పెట్టినట్టున్నావు. సంపు, సరిగ్గా ఈ మొహాన్ని చూడు. పాతాల భైరవిలో మాయల పక్కిర్లా లేడు? అవును, కాస్త అలానే ఉన్నాడు. దాయి, కావాలంటే గడ్డం మీసం తీసేస్తా. అప్పుడు బొచ్చు పీకేస్తే కోడిలా ఉంటావు. రుధర్, సాంప్రదాయని, నువ్వింకా సామ్రాణి మధుకి ఇవ్వలేదా? ఆ, ఇదిగో ఇస్తున్నాను ఆంటీ. ఏమిట్రా రూపాయి? రూపాయి ఏంట్రా రూపాయి? నీకు కోటి విలువ ఎక్కడుందిరా చిల్లర వెదవా? అందుకే రూపాయి అన్నాను. నీకు అదే ఎక్కువ. రేయ్, నన్నే ఒరేతురే అంటావా? నేను నందు మేనమావం తెలుసా? నీ మేనల్లుడే నా దగ్గర సీఈఓగా పనిచేస్తున్నాడు తెలుసా? నా దాయికి లైనేస్తావా? నా సంపుకి నాకు మధ్య అడ్డొస్తావా? సంక్రాంతి గొబ్బెమ్మలో ఉన్న సంపుని ముగ్గులోకి దింపి సెట్ చేస్తుంటే నా గొబ్బెమ్మను తొక్కేస్తావా? రేయ్, నేను గొబ్బెమ్మని తొక్కేలేదురా, నీ ముగ్గుని తొక్కేశా. ఆ గొబ్బెమ్మ నాది. అది నా పిల్లరా. కాదు, నా పిల్లరా. సవాలా? అవసరమైతే 100 శవాలు లేకపోయినా సొంతం చేసుకుంటా. చూద్దాం. శవాలు చూడాలనంతగా ఆశగా ఉంటే అలాగే చూడు. ఆ శవాలకి కాటి కాపరి నువ్వే. అరే రే రే, ఆగరా. లాస్ట్ పంచ్ నేనిస్తానురా.
అది కూడా నేనే ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నేను ఆల్రెడీ తుమ్ముతుంటే మళ్ళీ ఈ పొగ తెచ్చావేంటి? జలుబు చేయకూడదని సామ్రాణి తెచ్చాను. అలా కూర్చోండి. నేను తుమ్ముతూ ఇబ్బంది పడుతుంటే నీకు వెటకరంగా ఉందా? చిచ్చి, వెటకారం కాదు. నీకు తుమ్ములు రాకుండా నన్ను ఎక్కిరిస్తూ తుమ్ముతున్నావు నువ్వు. మీ తుమ్ములు కట్టుకున్నాయి. ముందు ఈ పొగ బయటకు తీసుకువెళ్ళు. సామ్రాణితో తల ఆర్చుకోండి, లేకపోతే తలంటు స్నానం చేసినందుకు జలుబు చేస్తుంది. పొగేసి చంపేస్తావు నువ్వు. ముందు తీసుకెళ్ళు, నేను డ్రైయర్ వాడతాను. అరే అదేం కాదు, కూర్చోండి చెప్తా. కూర్చోండి. కళ్ళు మూసేసుకోండి. సాంబ్రాణి స్మెల్ బాగుంది. మరిందాక లబోదిబో అన్నారు. అంత పొగ చూస్తే దోమల బండి గుర్తుకొచ్చింది. కంగారైదా మరి? దెబ్బకి దోమలు కూడా చచ్చిపోతాయిలేండి. అయినా ఇంతకు ముందెప్పుడు దోమల పొగ వేసుకోలేదా మీరు? దోమల పొగ? చా, సాంబ్రాణి పొగ. నీకు ఈ ఐడియా వచ్చుంటే నాకు దోమల పొగే వేసేదానివి. అదృష్టవశాత్తు తప్పించుకున్నాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. అమ్మా వద్దు తల్లి, ఈ సాంబ్రాణితోనే సరిపెట్టు. అవును, ఇందాక అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఏమడిగావు? ఇంతకు ముందెప్పుడు సాంబ్రాణి పొగ వేసుకోలేదా అని. నాకు అసలు అలాంటిది గుర్తే లేదు. బాగా చిన్నప్పుడు వేసుంటారులేండి. ఏమో అయ్యుండొచ్చు. ఏంటి సడన్ గా నోరు కట్టేసుకున్నావు? ఈ సాంబ్రాణి పొగల్లో మీ మొహం ఎలా ఉందో తెలుసా? మేఘాల మధ్య చంద్రులా ఉన్నారు. ఈ పొగ మధ్యలో నిన్ను చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మేఘాల మధ్య దేవతలా ఉన్నావు. అలా అని చెప్తాననుకున్నావా? అలా ఏం లేవు. ఈ హర్రర్ సినిమాల్లో పొగల్లో వస్తుంటాయే దెయ్యాలు, అలా ఉన్నావు. నేను దెయ్యంలో ఉన్నానా? అబ్బా సారీ, పొరపాటున దెయ్యం అన్నాను. రాక్షసిలా ఉన్నావు. నేను రాక్షసునా? పీక కొరికేస్తాను. చూసావా, ప్రూవ్ చేసుకున్నావు. నా రక్తం తాగాలని అంత ఆశ నీకు. నిజంగానే కొరికి రక్తం తాగిస్తా చెప్తున్నా. నీకు దండం, నువ్వు అన్నంత పని చేసేదానివే. అయితే బుద్ధిగా మీరన్న మాటలు వెనక్కి తీసుకోండి. అలాగే తీసుకున్నాను. అలా ఉత్తిని తీసుకున్నానంటే సరిపోదు. నేను మిమ్మల్ని పొగిడాను కదా, మీరు నన్ను పొగడండి. అడిగి మరీ పొగిడించుకుంటావా? హలో, నేను అందగత్తినే, పొగడండి, పర్లేదు. ఏమని పొగడాలి? అందంగా ఉన్నావని పొగడండి. నువ్వు అందాల రాక్షసివి. ఇదిగో మళ్ళీ. అరే, అందాల రాక్షసి అంటే అందంగా ఉన్నావనే కదా అర్థం. వెనకల రాక్షసెందుకు? అందంగా ఉన్నానని చెప్పొచ్చు కదా. దేవతలా ఉన్నాననో అప్సరసలా ఉన్నాననో. అసలు కట్టుకున్న భార్యని పొగడ్డమే చేత కాదు. మీరే మొగుడండి బాబు. నువ్వు ఎప్పటికీ రాక్షసివే. నీ టార్చర్ నాకు కదా తెలుసు. అయితే ఈ టార్చర్ 100 ఏళ్లు తప్పదు. ఈ అందాల రాక్షసితో జీవితాంతం వేగాల్సిందే. మీరు తప్పించుకుందాం అనుకున్నా నేను విడిచిపెట్టును. బెదిరిస్తున్నావా? బుద్ధిగా ఉండమని వార్నింగ్ ఇస్తున్నాను. ఈ జన్మకి నేనే, వేరే దారే లేదు. హలో హలో హలో, ఏంటి నన్ను వదిలేసి మీరు మాత్రమే బాగా జోకులు వేసుకొని నవ్వుతూ సంతోషంగా ఉన్నారా? మేమేం జోకులు వేయడం లేదమ్మా. మీ చెల్లెలు దివ్య ఏమో అనుకున్నాను గాని
పెద్ద స్టాండప్ కమెడియన్ అయిపోయేలా ఉంది. మామయ్య నేనెక్కడ స్టాండప్ కామెడియన్ని, కూర్చొనే కదా జోకులు చెప్తున్నాను. చూసావా, కౌంటర్ల మీద కౌంటర్లు పడిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ బానే ఉన్నాయి. రేపు మార్కులు వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రతాపం. నానా, బెత్తం రెడీ చేసుకో. ఇది మార్కులకి ఎసరు పెట్టేలానే ఉంది. హలో, కాలేజ్ ఫస్ట్ వస్తానమ్మా. ఛాలెంజ్ కావాలంటే సరేనే, నువ్వు ఫస్ట్ వచ్చావంటే నీకేం కావాలంటే అది నేను కొనిస్తా. ఓకే, డన్. ఛాలెంజ్. మీరందరూ సాక్షులు చెప్తున్నాను, మళ్ళీ ఇదే మాట మార్చేస్తుంది. ఏయ్, ఎవరనుకుంటున్నావు నన్ను? మధు, మాట తప్పును. నా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాను. మాట మీద నిలబడతావో లేదో. సర్లే, చూద్దాంలే. మావయ్య, మీరందరూ కూర్చొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక 2 నిమిషాలు ఇంటరప్షన్. ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. ఏం లేదు మావయ్య, పండుగ పూట అందరం ఒకే చోట ఆనందంగా ఉన్నాం. ఈ శుభ సమయంలో ఒక చిన్న ఫంక్షన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఫంక్షనా? పండగే పెద్ద సెలబ్రేషన్ కదమ్మా. మళ్ళీ ఎందుకు ఫంక్షన్? ఇదే పెద్ద ఫంక్షన్ కదా. అయినా నువ్వేదో అనుకుంటున్నావు కదా, ముందు అది చెప్పు. ఏం లేదు నాన్నా, ఇందు అక్కకి ఇందు అక్కకి 16 రోజుల పండుగ చేయడానికి అవకాశం రాలేదు. యాక్చువల్గా టైం కూడా దాటిపోయింది. అందుకని అలాగే వదిలేలేం కదా. పండగ రోజు మంచి పూట అందరం ఉన్నాం. నేను అక్క కోసం బంగారు తాడు తీసుకొచ్చాను. అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే ఈ తంతు పూర్తి చేస్తే బాగుంటుంది. రే రామా, నా కోడలు చెప్పింది 100% కరెక్ట్ రా. ఇప్పుడే ఆ తంతు పూర్తి చేద్దాం. దేవకి, మీరంతా ఉన్నారు కదా, మీరంతా ఉండి ఆ తంతు పూర్తి చేసేయండి. అలాగేనండి. మనం చేయకపోతే ఇందుకి వేరెవరు చేస్తారు? పైగా నా కోడలు మధువే చెప్తోంది, ఖచ్చితంగా చేయాలి కదా. ఏమండి, మీరు వెళ్ళండి. రే రామా, ఇదే వద్దనేది. పండగ పూట నీ స్నేహితుణ్ణి వియ్యంకుణ్ణి నేనొక్కడిని వచ్చున్నాను. స్నేహితుడిగా నాకు చనువు ఉండొచ్చు, హక్కులుండొచ్చు. కానీ వియ్యంకుడిగా నాకు కొన్ని అధికారాలు కూడా ఉన్నాయి రోయ్, గుర్తుపెట్టుకో. పద, లోపలికి వెళదాం. నా కోడలు చెప్తే నేనే సరే అన్నాను. నువ్వు మళ్ళీ వేరే మాట మాట్లాడకు. పద, వెళదాం. అమ్మా, నాన్నని తీసుకొనిరా. ఈ లోపు నేను అక్క వాళ్ళని తీసుకొస్తా. ఏమండి, రామాలే, రండి. లేరా. అక్క, ఏంటి పూరీలు చేస్తున్నావా? ఇవన్నీ తర్వాత ప్రిపేర్ చేసుకుందాం. మీ ఆయన గారేరి? ఎక్కడ ఉన్నారు? ఒకసారి పిలు. ప్రణయ్, ప్రణయ్. అబ్బా, మొగుడిని పేరు పెట్టి పిలిచే భాగ్యం నాకు లేకపోయింది. నువ్వు బాగా పిలుస్తున్నావు. ఏంటిందో ఆ, మా చెల్లెలు అడిగితేను. చెప్పండి మధుగారు. ఏం లేదు ఆంటీ, ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయబోతున్నాం. దాని గురించి పిలిచాను. ఫంక్షన్ ఏంటమ్మా, పండగ చేసుకుంటుంటే? ఫంక్షన్ అంటే అక్కకి 16 రోజుల పండగ చేయడానికి కుదరలేదు కదా. ఇప్పుడు మా అత్తగారి వాళ్ళు, మామగారు అందరూ పండగ పూట ఒకే చోట ఉన్నాం కాబట్టి ఈ రోజే అక్కకి 16 రోజుల పండగ తంతుని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. అక్క కోసం బంగారు తాడు కూడా తీసుకొచ్చాను. అది చేసేద్దామా? నిజంగానా? అవును. ప్లీజ్ పదండి.
అమ్మా ఒకసారి మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. రామా రారా. రేయ్ అమ్మయ్యా, ఒక దారిలోకి వచ్చింది ఇది. ఇది ఇంతలోపే బంగారు తాడు తీసుకొచ్చిందంటే మా ఇంట్లో డబ్బులు నొక్కేసిందా ఏంటి? ఇంతలోనే అంత డబ్బులు వచ్చేసాయా? దీని జీతం ఎంతో అది కనుక్కోవాలి ముందు. పర్లేదురా, గొప్పింటల్లుణ్ణి ఏదో పెద్దల్లుళ్లాగా రాజమర్యాదలు చేస్తూ నిన్ను పూచిక పుల్లలాగా తీసి పారేస్తున్నారని కడుపు రగిలిపోతూ ఉండేది నాకు. ఇప్పుడు కాస్త స్థిమితపడ్డాను. ఈ ఇందు మెడకి బంగారు తాడు వేసి 16 రోజు పండుగలో చేయాల్సిన తంతేదో చేశారు. నీకు బంగారు గొలుసు కూడా వేశారు. ఆడపడుచు కట్నం కింద నాకేం ఇవ్వలేదు కదా. ఇందు పెళ్లి నగలైనా ఉండుంటే వాటిలో 2 గొలుసులైనా లాగేసుండేదాన్ని. వాటిని వీడు తీసుకెళ్లి పోగొట్టాడు కదా. ఇదిగో జరిగిపోయిన దాని గురించి గెలుగుతూ ఉండకు, చిరాకేస్తుంది. అమ్మా, వీడితో కాదు కాని మెల్లగా నా ఆడపడుచు కట్నం గురించి నువ్వే మాట్లాడవే. దానికింకా సమయం ఉంది, నువ్వూరుకో. గుంజాల్సిన సమయంలో అన్నీ గుంజుదాం. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఈ సోది వినడానికేనా? అది కాదురా బాబు, అసలు విషయం మాట్లాడదామనే లోపు దీని బాధ దీనిది. 16 రోజుల పండగ అయిపోయింది కాబట్టి ఆ శోభన ముహూర్తం కూడా పెట్టించేస్తే ఇందుతో సహా అందరూ దారిలోకొస్తారు. అది నెల తప్పిందంటే తర్వాత మనం మన ఆట మొదలు పెట్టొచ్చు. నువ్వేమో బానే చెప్తావమ్మా, కానీ ఇందు ఒప్పుకోవద్దా? ఆ మాత్రం దాన్ని దారికి తెచ్చుకోకపోతే నువ్వే మొగడివిరా. ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుకో. నేనిప్పుడు నా స్కీమ్ మార్చాను. ముందులాగా గొడవలు కొట్లాట్లు అన్నీ చేస్తే మొత్తానికే దెబ్బైపోతాను. నేనిప్పుడు ఎంతో నిజాయితీగా ఉన్నట్టు తనతో ఉంటున్నాను. అదే పద్ధతిలో ఇందుని డీల్ చేస్తాను. నువ్వు ఏ పద్ధతిలో అయినా డీల్ చెయ్యి. ముందు నీ భార్య నొప్పించు. నేను ఆల్రెడీ వాళ్ళమ్మ వాళ్ళతో ముహూర్తం గురించి మాట్లాడితే ఇందు వచ్చి వాళ్ళ నాన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించేంతవరకు అసలు ఆ ఆలోచన చేయొద్దని ఖచ్చితంగా చెప్పేసింది. నువ్వు నీ భార్యని దారిలోకి తెచ్చుకొని ఒప్పించావనుకో, మిగతా ఏర్పాట్లు మీ అత్తగారు వాళ్ళే చూసుకుంటారు. అమ్మా, ఇందు వాళ్ళ నాన్న విషయంలో మొండిగా ఉంటుందమ్మా. విందు, ఆయన మనసు మారాలి. మీ మామగారి మనసు మారడం అంటూ ఉండదు. భీష్మించు కూర్చున్నాడు. ఒరే ప్రణయ్, ఇందుకి వాళ్ళ నానంటే ఎంత ప్రేమున్నా నీ ప్రేమ కోసం వాళ్ళందర్నీ కాదని వచ్చేసింది. దానికి నీ మీద అంత ప్రేముంది. మళ్ళీ తనలో ఆ పాత ప్రేమ బయటపడేలా మాయమాటలు చెప్పి ఏదోలాగా ఒప్పించు. ఈ పండగ గోలైపోని నేను తర్వాత మాట్లాడతాను. ఒరే, నీకసలు అర్థం అవడం లేదురా. పండగ కాగానే మధు నందులకు వాళ్ళత్తగారింట్లో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. నువ్వీ విషయాన్ని ఇందుతో ప్రస్తావించి మెల్లగా ముగ్గులోకి దించు. మీ ఇద్దరికీ కూడా పండగవ్వగానే ముహూర్తాలు పెట్టించేలా చేస్తాను. అలాగే, ఒప్పిస్తాను. ఏంటిది? నువ్వు నాకంటే ముందు పుట్టాల్సిన దానివి.
చాలే, నేను దివ్య తర్వాత పుట్టుంటే బాగుండు అనుకుంటున్నా. నువ్వు నా తర్వాత పుట్టినా నీలాగా మేము ఉండలేమే బాబు. లెక్కలేనట్టే ఉంటావు, అందరినీ పట్టించుకుంటావు, ఆట పట్టిస్తున్నట్టే ఉంటావు, అవసరానికి అండగా నిలబడతావు. నువ్వు నాకంటే 5 ఏళ్ళు చిన్నదానిగా పుట్టినా ఇలానే ఉండేదాన్ని. ఆ, ఇంకా నీ గొప్పను కూడా నువ్వు ఒప్పుకోలేవు. అదే నీ గొప్ప. తల్లిదండ్రులు జరిపించాల్సిన తంతుని తోడబుట్టిందానిగా నువ్వు జరిపించావు. ఎంతమంది తోబుట్టువులుంటారే నీలాగా? అందరూ అలానే ఉంటారమ్మా. కాకపోతే అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడం ఎక్కువైపోయి అది తెలీదంతే. అల్లుడికి సంక్రాంతి కానుక ఇవ్వాలంట. అల్లుడి గారికి ఏం కావాలో అడగమంటున్నారు. సంక్రాంతి అల్లుడికి ఏం కావాలేంటి? నాకు కావాల్సింది ఆయన సంతోషం మాత్రమే అని చెప్పు. మా నాన్నగారంటే అంత గౌరవమా మీకు? ఆయన సంతోషంగా ఉంటే నాకు తృప్తిగా ఉంటుంది. థ్యాంక్స్. నా దగ్గర ఓ అద్భుతమైన ఆలోచన ఉంది. ఆ శోభనం మధు ద్వారానే ఆపిస్తాను.